కాంగ్రెస్ హయాంలోనే కొన్నాం మనం మిగ్ సుఖోయ్. మిగ్ ప్రపంచంలో ఇవాళ కూడా హయ్యెస్ట్ ఎత్తునికి వెళ్తుంది, కానీ త్వరగా కూలిపోతుంది. సుఖోయ్లు కూలిని అనేక మంది పైలట్లు చనిపోయారు, అనేక నష్టం జరిగింది మనకి. వాళ్ళ హయాంలో కొన్నటువంటి అయ్యి రఫేల్ యుద్ధ విమానాలు మోడీ వచ్చిన తర్వాత కొన్నారు. దీని మీదనే చాలా దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, ధర్మాసనం దాకా వెళ్ళారు. ఫైనల్గా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి తీర్పు ఇచ్చింది కోర్టు. వీళ్ళ కడుపు రగిలిపోతుంది. వీళ్ళ హయాంలోనే కొనాలి, అప్పుడే వీళ్ళకే కమిషన్లు రావాలి, వీళ్ళ పక్కనే నడిచినట్టు ఉండాలి. తీరా చూస్తే ఇక్కడ రఫేల్ సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి దాన్ని ఇప్పుడు దుష్ప్రచారం చేయాలి. ఇంకోటి, యుద్ధ వాతావరణం టైంలో మన వాళ్ళని డిమోరలైజ్ చేయాలి, మన సైన్యాన్ని డిమోరలైజ్ చేయాలి. పాకిస్తానీ పేపర్లో, పాకిస్తాన్ టీవీలలో హైలైట్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు తాజాగా అజయ్ రాయ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రఫేల్కి సంబంధించినటువంటి ఒక నమూనాను పెట్టి దానికి మామిడి ఆకులు తర్వాత నిమ్మకాయలు పెట్టి ఇట్లా పూజలు చేసుకుని కూర్చోబెట్టడమే అన్నటువంటి తరహాలు. అంటే ఓ రకంగా ప్రొవోక్ చేయడం, రెండో పక్కన అవహేళన చేయడం. ఇది వీళ్ళు ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి నీతి.